కలకాలం ఉండి ఇండియా, రష్యా సంబంధాలు కేవలం ఈ పర్యటన మాత్రమే కాదు. మనం చూస్తే 2000 సంవత్సరం ఎప్పుడైతే భారత్, రష్యా మధ్య శిఖరాగ్ర సమావేశాలు స్టార్ట్ అయ్యాయో, అప్పటినుంచి పుతిన్ గారిది ఇది భారతదేశానికి 10వ పర్యటన. అంటే అర్థం చేసుకోండి. ఒక దేశానికి 10th టైమ్ రష్యా అధ్యక్షుడు కానీ, ఆయన ఇంతకుముందు రష్యా ప్రధానిగా ఉన్నప్పుడు గాని రావటం అన్నమాట. ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ఇండియా, రష్యా బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో. అంతేకాదు 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడైతే ఇండియా, రష్యా శిఖరాగ్ర సమావేశాల్లో కీలక పాత్ర పోషించి ఆ సమావేశాలను సపోర్ట్ చేస్తూ వచ్చారో, అప్పుడు వాజ్పేయి గారు మోడీ గారిని పక్కన పెట్టుకుని తీసుకెళ్లారు రష్యాకి. అప్పటి నుంచే మోడీ గారికి, పుతిన్ గారికి స్నేహ సంబంధం అన్నమాట. అప్పటి నుంచే మనం గనక గమనిస్తే ఈ బాండింగ్ అనేది, ఈ సిల్వర్ జూబ్లీ అనేది కేవలం ఇండియా, రష్యా సంబంధాలకే కాదు, పుతిన్, మోడీ పర్సనల్ రిలేషన్‌షిప్ లో కూడా ఇది 25 ఇయర్స్ ఆఫ్ బాండింగ్ అన్నమాట. ఇది చాలా అద్భుతమైన విషయం. అప్పట్లో వాజ్పేయి గారు మన డెలిగేషన్‌లో మోడీ గారిని కూడా తీసుకెళ్లారంట. సో మనం గనక గమనిస్తే ఇప్పుడు ఈ పర్యటన ఏదైతే పుతిన్ గారు వచ్చారో, ఈ పర్యటన అనేది మనం గమనిస్తే మోడీ గారు స్వయంగా ఆయన వెల్కమ్ చెప్పడానికి వెళ్లారు. రెడ్ కార్పెట్ వెల్కమ్. ఆ తర్వాత ఒకటే కారు మనం చూస్తే మోడీ గారి కారు కాదు, అది పుతిన్ గారి కారు కాదు. ప్రత్యేకమైన కారు. మోడీ గారు రేంజ్ రోవర్ కూడా పక్కన పెట్టి ఫార్చునర్, టాటా ఫార్చునర్, అంటే ఒక దేశాధినేత పుతిన్ లాంటి వ్యక్తి, మోడీ లాంటి వ్యక్తి ఇద్దరు కూడా ఒక ఫార్చునర్ కారులో కలిసి వెళ్లారనమాట. ఆ కలిసి వెళ్ళే సందర్భంలో కూడా చాలా చర్చించుకునే ఉంటారంటున్నారనమాట. తర్వాత ఈ ప్రైవేట్ డిన్నర్ కూడా మోడీ గారు ఇచ్చారు. అండ్ రాష్ట్రపతి భవన్‌లో ఈరోజు 21 గన్ సెల్యూట్ లభించింది పుతిన్ గారికి. ఇవన్నీ కూడా మనం గమనిస్తే గనక ఇండియా, రష్యా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్‌షిప్‌లో 25 సంవత్సరాల వసంతాలు మనం గమనిస్తే ఇదంతా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. దాంతో పాటు మోడీ గారు రష్యాలో ట్రాన్స్లేట్ అయిన భగవద్గీత ఏదైతే ఉందో ఆ పుస్తకాన్ని పుతిన్ గారికి బహూకరించినట్లు మోడీ గారు ఎక్స్‌లో రాశారనమాట. ఇది కూడా మనం గమనిస్తే ఇండియా, రష్యా సంబంధాలు ఎంత కీలకం. ఈ 25 సంవత్సరాలు మీరు గనక చూస్తే గనక ఓ పక్క అమెరికా మన పైన ఎంత ప్రెషర్ పెడుతున్నా, డొనాల్డ్ ట్రంప్ 1.0, డొనాల్డ్ ట్రంప్ 2.0 మనం చూస్తే గనక అమెరికా మన పైన ఎంత ఒత్తిడి చేస్తున్నా మన సంబంధాలు చెక్కు చెదరలేదు. చెదరకపోగా రష్యా ఆయిల్ అనేది మనకు అమ్ముతుంది, మనం కొనుక్కుంటున్నాం. రెండో అంశం, ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మొత్తం ఈ ప్రపంచ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త యుద్ధాలు వస్తాయి. ఈ టైంలో భారతదేశానికి కూడా ఒక స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్‌షిప్ అనేది రష్యా, ఒక అభయహస్తం అనేది రష్యా మనకిస్తుందనమాట. అండ్ ఇక్కడ చూస్తే వెస్టర్న్ యూరోప్, అమెరికా చూస్తే గనక అమెరికన్ ఫారెన్ పాలసీ ఎటువైపు వెళ్తుందో నెక్స్ట్ ఏంటో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్‌ని మనం ఊహించలేం. ఆ టైంలో రష్యా మనకి దగ్గర అవటం, రష్యా మనకి చేరువవటం అనేది ప్రపంచ దేశాలు కూడా విచిత్రంగా చూస్తున్నాయి అనమాట. ఇంత క్లోజా వీళ్ళిద్దరు అని చెప్పి. దాంతో పాటు మనం చూస్తే ఈ సీలేన్ సెక్యూరిటీ కావచ్చు, స్ట్రాటజిక్ వ్యూహాత్మక సంబంధాలు కావచ్చు, రేపొద్దున రాబోయే సరికొత్త యుద్ధాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా రష్యా మనకి చేదోడు వాదోడుగా ఉంటుంది. అంతెందుకు ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మన S-400 కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ధైర్యం అని చెప్పుకోవచ్చు. వీటి వల్ల మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం. అంతెందుకు రష్యన్ నేవల్ పవర్ ఏదైతే మనకి నేవల్ పవర్ రష్యా అందించిందో, వార్‌షిప్స్ అన్ని కూడా మనకి ఇచ్చింది, అది కూడా సపోర్ట్ సిస్టమ్. దాంతో పాటు మనం తయారు చేసే T-72, T-90 ఏదైతే ట్యాంక్ టెక్నాలజీ ఉందో, యుద్ధ ట్యాంకులు ఉన్నాయో, ఏదైతే బార్డర్ వార్స్ లో చాలా ఉపయోగపడతాయో ఆ ట్యాంక్ టెక్నాలజీ కూడా రష్యా మనకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది. రష్యా ఇండియా పార్ట్నర్షిప్ కి ఇతర దేశాలతో ఉన్న డిఫెన్స్ పార్ట్నర్షిప్ కి ఒక ప్రత్యేకమైన తేడా ఏంటంటే, రష్యా కేవలం మనకు అమ్మట్ల, మంది రష్యాది బయ్యర్ సెల్లర్ రిలేషన్షిప్ కాదు, రష్యా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది, కొలాబరేషన్ చేస్తుంది అనమాట. ఇక మీదట రష్యా రిపేర్ కావచ్చు, ఓవర్ హాలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన ప్లాన్స్ భారతదేశంలోనే పెట్టాలని కూడా ఆలోచిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా రష్యా మనకు పూర్తి స్థాయిలో ఇచ్చే సపోర్ట్ అని చెప్పొచ్చు. దాంతో పాటు భారతదేశం ఈ రోజున చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ పేస్ లో అభివృద్ధి చెందుతున్న దేశం అనమాట. ఈ దేశానికి ఆయిల్ చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే గనక దాదాపు 30-40% మన ఆయిల్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మన రష్యా నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఇదంతా కూడా రష్యా ఇండియా సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటున్నాం అనమాట. దాంతో పాటు రష్యన్ రిలేషన్షిప్ లో మనకి ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, కుడంకులం లాంటి పవర్ ప్లాంట్స్ కావచ్చు, స్టీల్ ప్లాంట్స్ కావచ్చు, ఇంతకు ముందు వరకు కూడా చూస్తే స్టీల్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ పూర్తి స్థాయిలో మనకి రష్యా అనేది మనకు అంత సపోర్ట్ చేస్తుందని కూడా చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇండియా, రష్యా ఫ్రెండ్షిప్ లో ఇది ఒక కొత్త శకం అనుకోవాలి. సిల్వర్ జూబ్లీ మాత్రమే కాదు, మనం ఇంకొక 30 సంవత్సరాలు కూడా ఇంతే స్ట్రాంగ్ గా ఉంటామని కూడా చెప్పొచ్చు. దాదాపు వాణిజ్యం కూడా ఇప్పుడు డైవర్సిఫై చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ సంబంధాలు కూడా మెరుగుపడతాయి అనమాట. ట్రేడ్ రూట్స్ కూడా బెటర్ ట్రేడ్ రూట్స్ కోసం ట్రై చేస్తున్నాము, బెటర్ పేమెంట్ సిస్టమ్స్ కోసం ట్రై చేస్తున్నాం అనమాట. మనం మీకు తెలుసు కదా, అమెరికా ఆంక్షల వల్ల రష్యా స్విఫ్ట్ లోంచి కూడా బయటకు వచ్చేసింది. ఈ టైంలో కూడా ఇండియా, రష్యా ట్రేడ్ లో ఎటువంటి జంకు లేదనమాట. ఇదంతా కూడా అద్భుతంగా జరుగుతుందని కూడా మనం చెప్పొచ్చు. అంతేకాదు రష్యా వాళ్ళ ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం అని ఒకటి ఉంటుంది. అది
రష్యన్ పుతిన్ స్పెషల్గా మోడీ గారిని కొన్ని సంవత్సరాల క్రితం స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. అంటే మాకున్న ఎకనమిక్ కన్సిడరేషన్స్ వల్ల ఇండియాతో ఎక్కువ ట్రేడ్ చేయాలనుకుంటున్నాం, అంతేకాదు ఇండియాకి సంబంధించిన రకరకాల ప్రోగ్రామ్స్ ఏదైతే సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఉందో లేకపోతే మేక్ ఇన్ ఇండియా ఉందో రష్యాలో అవి ఎగ్జాంపుల్స్గా తీసుకుని అక్కడ పుతిన్ గారు వాళ్ళకి పాఠాలు చెప్తున్నారు. ఇండియా వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి, ఇండియన్ హ్యూమన్ రిసోర్స్ ఎలా ఉందో చూడండి, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో చూడండి, ప్రత్యేకంగా పుతిన్ మనల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారనమాట. దాంతోపాటు పుతిన్ అంతటి నాయకుడు అంటే ఆయన చూస్తే ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ అనమాట. అలాంటి నాయకుడు భారతదేశానికి స్వయంగా రావడం అనేది విశేషం అనే చెప్పుకోవాలి. ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి మనకి విశేషమేనండి. ప్రస్తుతం భారత్ రష్యా మధ్య $69 బిలియన్, $69 బిలియన్ వాణిజ్యం ఉంది. కానీ వాణిజ్యం మొత్తం కూడా రష్యాకి ఫేవర్లో ఉంది. వాణిజ్య లోటు అనేది అంటే భారతదేశం రష్యాకి అమ్మేది చాలా తక్కువ ఉంది, రష్యా నుంచి కొనుక్కొచ్చుకునేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ముఖ్యంగా మనం ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్కువగా రష్యా నుంచి చేసుకుంటున్నాం కాబట్టి మనం చూస్తే కనుక భారతదేశం రష్యాకి అమ్మేది $5 బిలియన్, రష్యా నుంచి మనం కొనుక్కొచ్చినది దాదాపు $64 బిలియన్ అనమాట. అంటే ఏంటి, పూర్తిగా వాణిజ్యం వల్ల రష్యాకే లాభం జరుగుతుంది. అయితే పుతిన్ గారు ఈరోజు ఒకటి స్పష్టం చేశారు, ఈ ట్రేడ్ డెఫిసిట్ తగ్గించడానికి కేవలం ఆయిల్ అనే కాదు అనేక రంగాల్లో ట్రేడ్ డైవర్సిఫై చేస్తాం, వాణిజ్యాన్ని అనేక రంగాలకు విస్తరింపజేస్తామని. అది వ్యవసాయం అగ్రికల్చర్ కావచ్చు, షిప్స్ కావచ్చు, షిప్ బిల్డింగ్ కావచ్చు, దాంతో పాటు మనం చూస్తే కన్జ్యూమర్ గూడ్స్ కావచ్చు, ఫార్మాసిటికల్ కావచ్చు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కావచ్చు, జనరిక్ మెడిసిన్స్ కావచ్చు, టెలికామ్ ఎక్విప్మెంట్ కావచ్చు. వీటన్నిటితో పాటు రష్యాలో చాలా ఎక్కువగా లేబర్ షార్టేజ్ ఉందన్నమాట. రష్యాకి దాదాపు 3.1 మిలియన్, దాదాపు 3 కోట్లకు పైన వర్క్ ఫోర్స్ కావాలి. రష్యా జనాభా క్షీణిస్తోంది కాబట్టి ఇండియా నుంచి వర్క్ ఫోర్స్ తెప్పించుకోవటం, అదేవిధంగా టూరిజం అనేది భారత్ రష్యా మధ్య పెంచుకోవటం, వీటన్నిటితో పాటు ఇండియా రష్యా మధ్య దీనికి సంబంధించిన ఏదైతే పర్యావరణానికి సంబంధించిందో క్లైమేట్ చేంజ్ సంబంధించిన అంశాలు కూడా చర్చలోకి రావడం, ముఖ్యంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏదైతే మోడీ గారు 2 సంవత్సరాల క్రితం ఇండియాలో అనౌన్స్ చేశారో దానిలో రష్యా భాగస్వామి అవుతానని చెప్పి రష్యా చెప్పుకోవటం, వీటన్నిటితో పాటు డిఫెన్స్ రిలేషన్ కూడా బాగా ఇంకా సమృద్ధిగా ముందుకెళ్ళటం, ముఖ్యంగా డిఫెన్స్ రిలేటెడ్ సంబంధించి రిపేర్స్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలోనే తయారు చేయటం, ఇవన్నీ పక్కన పెడితే రష్యాలో భారతదేశం తరఫున ఒక జాయింట్ కొలాబరేషన్ ఫర్టిలైజర్ ప్లాంట్ ఒకటి ఏదైతే ఫర్టిలైజర్ ప్లాంట్ ఉందో అది ఇండియా రష్యా జాయింట్ కొలాబరేషన్తో రష్యాలో ఎస్టాబ్లిష్ చేయటం, ఇవన్నీ కూడా ట్రేడ్ డైవర్సిఫై చేసుకోవడం విధంగా ఇండియా రష్యా ముందుకెళ్తున్నాయి అన్నమాట. అంటే కేవలం రక్షణ రంగం మాత్రమే కాకుండా, కేవలం ఆయిల్ ఇంపోర్ట్స్ మాత్రమే కాకుండా రకరకాల అంశాలు అంతెందుకంటే ఇంతకుముందు రష్యా యొక్క సకాలిన్ ఆయిల్ రిజర్వ్స్లో మన ఓఎన్జీసీ వాళ్ళు వెళ్ళి పెట్టుబడులు పెట్టేవాళ్ళు, అవన్నీ ఇప్పుడు తక్కువైపోయాయి అనమాట. అవి తీసుకొచ్చే విధంగా ఆ పెట్టుబడులు పెంచే విధంగా, దాంతోపాటు ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది రష్యాకి వెళ్ళి చదువుకుంటున్నారు, అదేవిధంగా ఇండియన్స్ రష్యాకి వెళ్తున్నారు. దాదాపు 60,000 మంది ఇండియన్ డయాస్పోరా రష్యాలో ఉంటున్నారు. అంతేకాదు దాదాపు 20,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చాలా వరకు మెడిసిన్ చదువుతున్నారు అనమాట. ఈ విషయాల్లో కూడా మనం డైవర్సిఫై చేసుకుని ఎక్కువగా ఇండియన్ స్టూడెంట్స్ రష్యాకి వెళ్ళేటట్టు, రష్యన్ స్టూడెంట్స్ ఇండియాకి వచ్చేటట్లు ఈ విధంగా కూడా మనం ఎక్కువగా ముందుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అనమాట. దీంతో ఇండియా రష్యా వాణిజ్యం అనేది 2030కి $100 బిలియన్ ఖచ్చితంగా చేరుద్ది. కానీ ఆ ట్రేడ్ అనేది, ఆ వాణిజ్యం అనేది ఇండియాకి ఫేవర్గా ఉంటుందా, రష్యాకి ఫేవర్గా ఉంటుంది? అంటే రష్యాకి సపోర్ట్ చేస్తా, ఇండియాకి సపోర్ట్ చేస్తా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. వాణిజ్యం ఎంత ఉంది అని ముఖ్యం కాదు, ఇండియా తరఫున ఇండియాకి ఫేవర్గా వాణిజ్యం ఎంత ఉందనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొత్తగా మనకి అనేక అవకాశాలు ఇండియా రష్యా సంబంధాలు మనకు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా మనం చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలు కాకముందు ఇండియా యొక్క ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా వాటా కేవలం 2.5%, 2.5%. ఇప్పుడు 35%. ఎనర్జీ రంగంలో కూడా ఇండియా రష్యా కొలాబరేషన్ అనేది మనకు భవిష్యత్తులో చాలా కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు డిఫెన్స్ కావచ్చు, ముఖ్యంగా AK-203 రైఫిల్స్, దీనికి సంబంధించి కూడా ఇండియా రష్యా కొలాబరేషన్ మనకు కనిపిస్తుంది. దాంతోపాటు S-400 భవిష్యత్తులో S-500 కావచ్చు. వీటన్నిటితో పాటు అంతరిక్షం, స్పేస్ అనమాట, మన గగనయాన్ కావచ్చు, ఇతరత్ర మన స్పేస్ మిషన్స్లో రష్యా సపోర్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు రష్యా ఇండియాకి సంబంధించి ఏదైతే ఇంజన్ బిల్డింగ్ ఉందో, రాకెట్ ఫ్యూయల్ ఉందో, అదేవిధంగా పైలటెడ్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా భారత్ రష్యా సంబంధాలు పూర్తి స్థాయిలో ఇంకా కూడా కొలాబరేటివ్ దిశగా ముందుకెళ్ళనున్నాయి. దాంతోపాటు రక్షణ రంగంలో మనం చూస్తే జాయింట్ ప్రొడక్షన్ ఉమ్మడిగా ఇద్దరు కూడా బ్రహ్మోస్, సుఖోయ్ 30, T-90 ట్యాంక్స్, ఆల్రెడీ T-90 ట్యాంక్ పూర్తిగా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అయిపోయిందనమాట. దాంతోపాటు AK-203 అసాల్ట్ రైఫిల్స్ కావచ్చు, వీటన్నిటిలో ఇండియా రష్యా భవిష్యత్ కొలాబరేషన్ అనేది మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. వీటన్నిటితో పాటు
పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అనేది ఇండియా రష్యా మధ్య బాగా పెరగబోతుంది. ముఖ్యంగా టూరిజం పెరగబోతోంది. దాంతో పాటు మన ట్రేడ్ పెరగబోతోంది. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగబోతున్నాయి. అండ్ ఇప్పటికే ఇండియన్స్ రష్యాలో దాదాపు 61,000 మంది ఉన్నారు. ఇంకా కూడా ఇండియన్ వర్క్ ఫోర్స్ రష్యా తీసుకెళ్లబోతోంది. ముఖ్యంగా మన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రష్యా తీసుకెళ్లబోతోంది. ఇలా సరికొత్త అంటే డిఫెన్స్ కావచ్చు, స్పేస్ కావచ్చు, స్ట్రాటజిక్ గా కూడా, వ్యూహాత్మకంగా కూడా ఇండియా రష్యా కలిసి అడుగులేయబోతున్నాయి అనమాట. ఇండియా రష్యా ఒక కొత్త శకం రచించబోతోంది.